వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేష్టమా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిందని అనుకుంటున్నారా? నేనైతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నేను ఎందుకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను లాస్ట్ ప్రీవియస్ వైటీ షాట్ లో కొంచెం హింట్స్ ఇస్తూ మీకైతే చెప్పాను అనమాట. ఎవరైనా గెస్ట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. గెస్ట్ చేయకపోయినా పర్లేదు అనమాట. నేనేం అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్పలేదు. సో ఇప్పుడు అల్లే నేను దాన్ని రివీల్ చేయాలనుకోవట్లేదు. దానికైతే కొంచెం టైం పడుతుంది. మీతో ఆ విషయం షేర్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అప్పటివరకు ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ నేను ప్రీవియస్గా చెప్పాను కదా, ఏదో ఒక కంటెంట్తో మేము ముందుకైతే లాంగ్ వీడియోస్లో వస్తాను. మన ఛానల్ని గ్రోత్ చేసుకోవడానికి నేను కూడా ఒక స్టెప్ ముందుకేస్తాను అనేసి రీసెంట్గా అయితే డైలీ వైటీ షార్ట్స్ పెడుతూనే ఉన్నాను. మంచి రీచ్ వస్తుంది. మన ఛానల్లో వ్యూవర్స్ ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో, ఎలాంటి కంటెంట్ని సపోర్ట్ చేస్తున్నారో అలాంటి వీడియోస్ చేస్తున్నాను. మధ్యలో నా డైలీ వ్లాగ్స్, డైలీ వీడియోస్ కూడా పెడుతున్నాను. అలాగే లాంగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను అనమాట. సో రీసెంట్ గానే మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ తో ఫుల్ఫిల్ అయిందనమాట. లాస్ట్ రీసెంట్ ఫిబ్రవరి 28th నేను వైటీ షార్ట్ లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ డైలీ బ్లాగ్స్ అంత ఎక్కువ రావట్లేదు. సో షేర్ చేసుకోలేకపోయాను. అండ్ మనం ప్రజెంట్ వచ్చేసి 1200 లో ఉన్నాం అనమాట. 1200 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాము. సంథింగ్ చేంజ్ కూడా ఉంది. అవి 2 యాడ్ చేస్తానని ఇక్కడ చూడండి. సో ఛానల్ అయితే గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు మీ హెల్ప్ కూడా కావాలి అండి. సో వీడియోస్ చూసి అలా వెళ్ళిపోకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రిప్షన్ అయినా, ఒక్క లైక్, ఒక్క షేర్ అయినా నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఈ టైంలో కూడా వీడియోస్ చేయాలి అనే మోటివేషన్ అయితే నాకు ఇస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ప్రీవియస్ గా నా 2 వీడియోస్ చేశాను అనమాట. 2 పార్ట్స్ కింద. ఒకటి శారీ కలెక్షన్ అండ్ లక్కీ ఫ్రాక్ కలెక్షన్. 2 వీడియోస్ లాంగ్ వీడియోస్ అనేసి నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి వీడియోస్ చూడండి. నా శారీ కలెక్షన్ 2 పార్ట్స్ కింద చేశాను. నావి మమ్మీ ఇద్దరివి ఉన్నాయి. సో మేము శారీస్ ఎక్కడ తీసుకుంటాము, ఎంత బడ్జెట్ లో తీసుకుంటాము, ఎలాంటి శారీస్ కి ఎంత బడ్జెట్ లో మనీ ఇన్వెస్ట్ చేయాలి, తీసుకునే శారీస్ ని మేము ఎలా ప్రిజర్వ్ చేసుకుంటాము, సేఫ్ గా పెట్టుకుంటాము, ఇలాంటి టిప్స్ తో అయితే చెప్పాను. అండ్ నా మెమరీస్ కూడా యాడ్ చేశాను అందులో. ఫ్యూచర్ లో చూసుకుంటే బాగుంటది కదా, ఈ శారీ ఆ ఫంక్షన్ లో కట్టుకున్నాను అన్నట్టు. అండ్ అలాగే లక్కీ ఫ్రాక్ కలెక్షన్ లో కూడా నేను అలాగే చెప్పాను అనమాట. ఒక బేబీ గర్ల్ కి మంచిగా యూజ్ అవుతుంది ఆ వీడియో. నేను లక్కీకి బట్టలు ఎక్కడ తీసుకుంటాను, ఎంత బడ్జెట్ లో తీసుకుంటాను, తనకి ఎలా యూజ్ అవుతున్నాయి అవి అనే చిన్న టిప్స్ తో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ తనకు కూడా ఫ్యూచర్ లో పెద్దగా అయ్యాక వీడియోస్ చూసుకుంటే ఒక చిన్న హోప్, ఒక చిన్న స్మైల్ వచ్చేలాగా అయితే వీడియోస్ చేశాను అనమాట. అది కూడా సో అవి కూడా లాంగ్ ఉన్నాయని చూడకుండా ఉండకుండా మంచిగా చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనము ఈ టాపిక్ అంతా వదిలేస్తే ఈ రోజు వీడియో ఏంటి అంటే, ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటారు కదా, నేను మీషోలో అయితే బ్యాంగిల్స్ అండ్ బ్యాంగిల్ ఆర్గనైజర్స్ తీసుకున్నాను. అవి నాకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. ఇంకా కమింగ్ డేస్ లో వెడ్డింగ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏమైనా యూజ్ అవుతుంది అన్నట్టు నేనైతే వీడియో చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో 2 బ్యాంగిల్స్ అనమాట. 2 బ్యాంగిల్ ఆర్గనైజర్స్. ఒకటి లక్కీది కింద బాక్స్, ఒకటి నాది. ఇంట్లో 2 ఆడవాళ్ళం ఉన్నాం కాబట్టి ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉండాలి కాబట్టి చెరవ బాక్స్ అనమాట. ఫస్ట్ ఒకటే బాక్స్ లో ఆర్గనైజ్ చేశాను ఇద్దరివి. బట్ లక్కీవి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. అందుకే తనకు కూడా ఇంకో బాక్స్ తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మమ్మీకి కూడా ఇంకోటి తీసుకుందాం అనుకుంటున్నాను. మమ్మీకి కూడా ఉంటాయి కదా, తనకు కూడా యూజ్ అవుతుంది. అక్కడ ఇక్కడ వేసేస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ లక్కీది బ్యాంగిల్ కలెక్షన్ అయితే చేశాను అనమాట. ఆ వీడియో ఎవరైనా చూడండి వాళ్ళంటే ఐ బటన్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ ఇస్తాను, చూడండి. నేను ప్రీవియస్ గానే లక్కీ బ్యాంగిల్ కలెక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆ టైంలో మా మనవరాళ్ళు అమ్మమ్మ గాజులు అని ఒక స్కీమ్ వచ్చింది. అప్పుడు లక్కీకి వరుస అయ్యే వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళందరూ లక్కీకి బ్యాంగిల్స్ వేయించారు. మా మమ్మీ, మా పెద్దమ్మ వాళ్ళు, మళ్ళీ మా అమ్మమ్మ నాకు కూడా వేయించింది. సో అలాగా లక్కీ ఇంకా మా తోడు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఇంకా లక్కీకి బ్యాంగిల్స్ అయితే వేయించారు. సో అందుకే ఆ వీడియో తీశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ ఇప్పుడైతే నా బ్యాంగిల్స్ చూస్తాను. చూసారా, బాక్స్ అయితే ఇలా ఉంది. అది కొంచెం పాత బాక్స్ అనిపిస్తుంది. ఇది కొంచెం కొత్తగా ఉంది కదా. ఫస్ట్ ఈ బాక్స్ తీసుకున్నాను. ఇందులో సరిపోకపోతే ఇంకా లక్కీ సపరేట్గా ఇంకోటి తీసుకొని లక్కీ సపరేట్ చేసేసాను. సో ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో అసలు బ్యాంగిల్ బాక్స్ ఓపెన్ చేయగానే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 1, 2, 3 ఈ 3 rows లో ఉన్న బ్యాంగిల్స్ అన్ని నేను మీషోలోనే తీసుకున్నాను. ఇవి వచ్చి మెటల్ బ్యాంగిల్స్ అనమాట. చాలా అంటే చాలా డ్యూరబుల్ గా ఉన్నాయి. అస్సలు కలర్ పోవట్లేదు. ఇక్కడ చెమ్కీస్ ఉన్నాయి కదా, అవి కూడా పోవట్లేదు. లిటరల్లీ నేను చాలా ఫంక్షన్ లో యూజ్ చేశాను అనమాట. నేను బేసిక్ గా ఏంటంటే
ఏ కలర్ బ్యాంగిల్స్ యూజ్ చేయను అనమాట. ఓన్లీ గ్రీన్ మెరూనే యూజ్ చేస్తాను. గ్రీన్ కంపల్సరీ ఉంటుంది, బట్ మెరూన్ మాత్రం అప్పుడప్పుడు చేంజ్ అవుతుంది. గోల్డ్ కానీ ఎల్లో ఆరెంజ్ కాంట్రాస్ట్ గా వేస్తూ ఉంటాను అనమాట. మెరూన్ ఒకసారి అలా వేస్తూ ఉంటాను బార్డర్స్ కి. ఇంకా ఇప్పుడు నేను వేసుకునే మాత్రం నేను దసరా టైంలో నా శారీ మీద తీసుకున్నాను. ఇంకా వేస్ట్ చేయకుండా నేనైతే డైలీ వేర్ వేసేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, మొత్తం 12 కలర్స్ అయితే కాంబోలో వచ్చాయి అనమాట. చూసారు కదా ఎంత డార్క్ గా ఉన్నాయో, ఎంత డార్క్ కలర్స్ ఎంత వైబ్రెంట్ గా ఉన్నాయో. మొత్తం 12 కలర్స్ అయితే వచ్చాయి. నేను క్లియర్ గా మీకు చూపిస్తూ ఉంటాను. చూడండి. సో చూస్తున్నారు కదా, ఇది సీ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, స్కై బ్లూ, ఇది వచ్చేసి మెరూన్ అనమాట. మీకు కలర్ కొంచెం మెజంతా కలర్ లాగా అనిపిస్తుంది వీడియోలో. ఇప్పుడు నేను ఈవినింగ్ చేస్తున్నాను కదా లైట్ వేసుకొని, సో అలా అనిపిస్తుంది. బట్ ఇది వచ్చేసి బ్రౌన్ అనమాట. మెరూన్ కూడా కాదు, బ్రౌన్ కలర్, చాక్లెట్ బ్రౌన్. సో ఇది అండ్ ఇక్కడ 5 అనమాట. ఇది పర్పుల్, లైట్ గ్రీన్, ఇది రెడ్ కమ్ మెరూన్ లా ఉంటుంది అనమాట. ఇది హాఫ్ వైట్, మీకు ఎల్లో కనిపిస్తుంది లైట్ కి. అండ్ ఇది వచ్చేసి ఇది బ్లూ కలర్, ఇది పర్పుల్ కలర్ అనమాట. రెండు సేమ్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు వీడియోలో. చూసారు కదా ఎంత వైబ్రెంట్ గా ఉన్నాయో. ఇవి నేను పేర్ చేసి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. అండ్ ఇందులో వచ్చేసి వైట్, పింక్ కూడా మీకు మెజంతా కలర్ కనిపిస్తుంది వీడియోలో. అండ్ ఈ సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి పెళ్లిళ్ళలో వేస్తారు కదా, గ్రీన్ గాజులు అండ్ సైడ్ గాజులు అవే అనమాట. ఇవి వచ్చేసి సన్నవి నేను కొనుక్కున్నవి. ఇవి మాత్రం అన్నయ్య పెళ్లిలోనే మా బావ పెళ్లిలోనే వేసుకున్నవి. అండ్ ఇక్కడ ఆరెంజ్ పింక్ చూస్తున్నారు కదా, ఇవి మొన్న దసరాకి నేను బతుకమ్మ రోజు వేసుకున్న శారీ మీదకని తీసుకున్నాను. 2 డజన్స్. ఇప్పుడు చేయికి వేసుకున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. అండ్ ఈ గ్రీన్ అండ్ ఇక్కడ పర్పుల్ ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడు తీసుకున్నానో తెలీదు. సో బాగున్నాయి కదా, ఇంకా ఎప్పుడైనా వేసుకుందాం అన్నట్టు ఇక్కడ పెట్టేశాను. అన్ని ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను అనమాట. స్టోన్స్ వచ్చాయి. ఈ గ్రీన్ అయితే చాలా బాగున్నాయి, చూసారు కదా. తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా పేర్ చేయాల్సి వచ్చింది. ఎక్కువ ఉంటే ఇంకా మనం 6 కూడా వేసుకోవచ్చు మధ్యలో. ఇలా పర్పుల్ బ్యాంగిల్స్ అండ్ హాఫ్ వైట్ బ్యాంగిల్స్ అయితే ఇలా సెట్ చేశాను 2 హ్యాండ్స్ కి. కావాలంటే మధ్యలో మీరు ఇక్కడ ఏమంటారు వేరే బ్యాంగిల్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇలా సీజర్స్ ఉంటాయి కదా, బట్ ఇవి సేమ్ సైజ్ కాదనమాట. నేను అందుకే వీటితో పేర్ చేయలేదు. ఇది బాగుంది కదా. సో ఇది వచ్చేసి ఇంకో సెట్ అనమాట, వైట్ విత్ మెరూన్. నా దగ్గర ఈ శారీ కూడా ఉంది, మీకు గుర్తుంటే నేను ఫస్ట్ చేసిన గెట్ రెడీ విత్ మీ అనమాట. ఆ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉండే అప్పుడు. మంచి రీచ్ వచ్చింది. ఆ గెట్ రెడీ విత్ మీలో ఇలాగే వేసుకున్నాను బ్యాంగిల్స్. ఆ వీడియో కూడా నేను కుదిరితే ఇక్కడ లింక్ ఇస్తాను, చూడండి డిస్క్రిప్షన్ లో కానీ ఐ బటన్లో కానీ. ఆ వీడియో అయితే చాలా రీచ్ వచ్చింది. ఒక ఫంక్షన్కి వెళ్తూ అత్తయ్య వాళ్ళ ఇంట్లో వేసుకున్నాను ఇది. అండ్ ఫైనల్ గా అయితే ఫ్లాగ్ కలర్ అనమాట. ఇలాగే నేను స్కూల్లో ఒక ఈవెంట్ స్కూల్లో రిపబ్లిక్ డేకో ఇండిపెండెన్స్ డేకో కూడా వేసుకున్నాను అనమాట. బాగుంది కదా, ఫ్లాగ్ కలర్ చూడగానే ఒక వైపు వచ్చేసింది. చిన్నప్పుడు ఇలాగే కలర్స్ బ్యాంగిల్స్ తెచ్చుకొని ప్రతి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి వేసుకునే వాళ్ళం కదా, ఆ డేస్ గుర్తొచ్చాయి అనమాట. మళ్ళీ కలర్స్ ఇలా సెట్ చేస్తూ ఉంటే చూడండి ఎంత బాగుందో కదా. సో మిగతావన్నీ ర్యాండమ్గా చూపించేస్తాను. ఇవి వచ్చేసి బ్రౌన్ కలర్ అనమాట. స్కై బ్లూ, నా దగ్గర పింక్ అండ్ ఎల్లో కూడా చాలా సారీస్ ఉన్నాయి ఈ కాంబినేషన్ లో, అందుకే ఈ కాంబినేషన్ కూడా పెట్టాను. సీ గ్రీన్, ఇంక ఇవి వచ్చేసి బ్లూ అనమాట. బ్లూ పర్పుల్ కలర్. ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ అనమాట, సీజర్స్వి. నేను దసరా టైంలో ఈ బ్యాంగిల్స్ కి సైడ్ కి వేసుకోవడానికి తీసుకున్నాను. ఒక డజన్ ఏమో తీసుకున్నాను, అన్ని యూజ్ చేసేసాను అనమాట. ఇవి మిగిలాయి. ఇవి బావ పెళ్లిలోనూ అన్నయ్య పెళ్లిలోనూ పెళ్లి గాజులతో పాటు వేసుకున్నాను అనమాట. అండ్ నావైతే అయిపోయినాయి. లక్కీవి లైట్ గా చూపిస్తాను అని చెప్పాను కదా, ఒక లుక్ చూపిస్తాను అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా సీ గ్రీన్, ఇవి లక్కీ 3rd బర్త్డే బ్యాంగిల్స్ అనమాట.
ఇవి మొన్న మా బావ పెళ్ళికి పర్పుల్ కలర్ డ్రెస్ తెచ్చాను, దాని మీదవి. ఇవి ఎప్పుడో సంథింగ్ అమ్మమ్మ వాళ్ళు వేయించిన గాజులే అనుకుంటా, లక్కీకి రెడ్ అండ్ ఎల్లో. సో ఇవి ఒక బ్యాంగిల్స్ శ్రీశైలంలో తీసుకున్నాను, అప్పుడు ట్రిప్ అని వెళ్ళాం కదా అప్పుడు. ఇవి ఎక్కడ తీసుకున్నానో తెలీదు. ఇది మా తోడుకోడలు, మూడో తోడుకోడలు ఇప్పించింది అనుకుంటా శ్రీశైలంలోనే. నేను ఇవి తీసుకున్నాను, మా మూడో తోడుకోడలు ఇవి ఇప్పించింది. ఇవి మమతక్క తెచ్చింది అనమాట. ఇక్కడ నుంచి ఈ సెట్ ఉంది కదా, ఇది మమతక్క ఇప్పించింది. అండ్ ఇవి నేనే తీసుకున్నాను, సంథింగ్ తెలీదు. డ్రెస్ ఉంటారు కదా, మా బావ పెళ్లిలో లక్కీ వేసుకున్న బ్యాంగిల్స్ అనమాట ఇవి. పెళ్లి గాజులతో పడేస్తారు కదా, చిన్నపిల్లలు కూడా ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు లక్కీ ఏజ్ వాళ్ళు. సో వాళ్ళకు కూడా మా అక్క తెచ్చింది అనమాట. ఇంకా వాళ్ళకు కూడా గ్రీన్ బ్యాంగిల్స్ వేసి ఇవి సైడ్కి వేసాము. అండ్ ఇవి నేను తిరుపతిలో తీసుకున్నాను, ఇక్కడ టైప్వి. మేము అందరం కలిసి వెళ్ళాం కదా, అవి వీడియోస్ ఉన్నాయి, అప్పుడు నేను తీసుకున్నాను. ఇవి ఎక్కడ తీసుకున్నాను, కింద అలివేలు మంగమ్మ దగ్గర తీసుకున్నాను బ్యాంగిల్స్. అండ్ ఇవి ఇంటి దగ్గర రేణుకాంటి వాళ్ళు ఉన్నారు కదా, సో వెంకి లక్కీకి ఒక జాతరలో తెచ్చాడనమాట అవి. అండ్ ఇక్కడ బ్లూ, గ్రీన్, పింక్ చూస్తున్నారు కదా, ఇవి లాస్ట్ ఇయర్ దసరాకి మా పెద్ద తోడుకోడలు లక్కీకి ఇప్పించిందనమాట. ఇంటి ఆడపిల్ల కదా, సో పండగకి అయితే ఇంకా వాళ్ళ పెద్దమ్మ తీపిచ్చింది. అన్నీ పోయాయి, యూజ్ చేస్తూనే ఉంటాం కదా ముందే గ్లాస్ బ్యాంగిల్స్, అందుకే విరిగిపోయాయి. ఇవి ఎప్పుడో పాతాయి అనమాట, ఎక్కువ చూస్తే బ్లూవే కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇవి ఎప్పుడు తీసుకున్నానో తెలీదు. అండ్ ఈ 2 బ్యాంగిల్స్ కూడా వెంకయ్య తీసుకొచ్చాడనమాట లక్కీకి. ఒక 2 కడర్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా సైడ్ బ్యాంగిల్స్ లక్కీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇప్పించినవి. ఇవి కూడా లక్కీకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇప్పించినవి అనుకుంటా. సో ఇవి లక్కీ అయితే బ్యాంగిల్స్. సో అంతే అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు కొంచెమన్నా నచ్చుంటారు కదా. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు సో థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లో అస్సలు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఇంకో మంచి వీడియోస్ చేయడానికి కూడా నాకు కొంచెం ఓపిక వస్తుంది అనమాట మీరు సబ్స్క్రైబ్ చేసి. అండ్ అంతే, ఇంకో మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సీ నెక్స్ట్ వీడియో, బాయ్. సో బ్యాంగిల్స్ చూసేసారు కాబట్టి ఇప్పుడు బ్యాంగిల్ ఆర్గనైజర్ గురించి కూడా చెప్పుకుందాము. మనం ఎన్ని బ్యాంగిల్స్ కొనుక్కున్నా దాన్ని నీట్గా సెగ్రిగేట్గా పెట్టుకోకపోతే ఎన్ని కొన్నా వేస్ట్, అటు ఇటు పడిపోతుంటాయి. మనం ఫ్రీక్వెంట్గా అన్ని దొరకవు, అటు ఇటు గజిబిజి అయిపోతుంటాయి. సో ఒక ఆర్గనైజర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అది మనం ఓన్గా డిఐవై చేసుకున్నా కొనుక్కున్నా ఏదో ఒక పర్పస్లో మనం వాటిని ఆర్గనైజ్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే ఎన్ని వేలు పెట్టి పెళ్ళప్పుడు అప్పుడు ఫంక్షన్స్ అప్పుడు తీసుకున్నాం ఉంటాం కదా ఎక్కువ రేట్లు పెట్టి కూడా. సో అవి మనం నీట్గా సేవ్ చేసుకోవడం కూడా ఒక టాస్కే అనమాట. సో అందుకే నేనైతే ఆర్గనైజర్ తీసుకున్నాను అనమాట. నాకు ఒక్కటి వచ్చి 150 పడింది అనమాట, ఇంకోటేమో 120కి వచ్చింది ఆఫర్లో. సో మీరు కాంబో తీసేసుకోండి, మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి అంటే. నాకు అప్పుడు అంత ఐడియా లేకుండా ఒకటి చాలే చూసాక తెచ్చుకుందాం అన్నట్టు నేనైతే ఫస్ట్ ఒకటే తీసుకున్నాను. సో మనకి బాక్స్ అయితే ఇంత ఉంటుంది. దీని రేషియో ఇవన్నీ నేను సైడ్కి దీని బాక్స్ ఉంటుంది కదా, డీటెయిల్స్ పక్కన రేషియో అవన్నీ నేను ఇంక్లూడ్ చేస్తాను ఇక్కడ వీడియోలో. సో బాక్స్ అయితే మనకి ఇలా చూడడానికి ఇలా ఉంటుంది. సో లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. మనం బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ 4 ఇలాంటివి ఇస్తారనమాట, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి. సో ఇవి ఇందులో పెట్టి చాలా ఈజీగా మనం అసెంబుల్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఇలా అయితే ఈజీగా మనం అసెంబుల్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత నీట్గా వీడియో పాజ్ చేయకుండా అసెంబుల్ చేస్తాను. ఇప్పుడు ఇంక ఈ బ్యాంగిల్స్ అన్ని ఇందులో పెట్టి మళ్ళీ ఒక మీకు అయితే చూపిస్తాను, వెయిట్ చేయండి. చూసారు కదా సెగ్రిగేట్ చేసేసాను. ఇది నాది. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుంటుంది. సో లాస్ట్లో అస్సలు మర్చిపోకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ చిన్న ఒక సబ్స్క్రైబర్, మీరు చేసే ఈ చిన్న లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఈ టైంలో కూడా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో అయితే ఇంతే, ఇంకో మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. సీ యు నెక్స్ట్ వీడియో.